వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒక న్యూస్ ఛానల్లో అది దాని గురించి మొత్తం చూసాము, వీడియోలు అన్నీ కూడా చూసాము. కెమెరాస్ నుంచి, సర్వేలెన్స్ కెమెరాస్ నుంచి రిట్రీవ్ చేసి మూమెంట్ ఆఫ్ ద పిలిగ్రిమ్ని కూడా చూడటం జరిగింది. మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు సాటర్డే అరౌండ్ ఆఫ్టర్ 5 o'clock ఒక మంజునాథ్ అనే ఒక బాయ్ వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మన MTVACకి వెళ్ళి లంచ్కి వెళ్తున్నాడు. లంచ్కి వెళ్ళినప్పుడు అతను మనం చూసాం, మొత్తం వీడియో కూడా చూడటం జరిగింది. అతను ర్యాంప్ మీద ఆపకుండా పరిగెత్తాడు. కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా ర్యాంప్ మీద పరిగెత్తి సడన్ గా కొలాప్స్ కావడం జరిగింది. సడన్ గా కొలాప్స్ అయిన తర్వాత అతన్ని మన వాళ్ళు CPR చేశారు అక్కడే, ఇమీడియట్ గా అక్కడ ఉండే మన సిబ్బంది. తర్వాత అశ్విని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అశ్విని హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు, పల్స్ కొంచెం లోగా ఉన్నాయి, స్విమ్స్కి తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. స్విమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళు కూడా మన విజిలెన్స్ నుంచి బాగా ఎఫర్ట్ చేశారు, హెల్ప్ చేశారు, అంబులెన్స్ అరేంజ్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా డాక్టర్స్తో మాట్లాడారు. జనరల్గా ఎనీ పేషెంట్కి మనం అదే సర్వీస్ ఇస్తాం. ఇక్కడ ఒకసారి కొండపైన జరిగితే మనం ఎవరికైనా వి టేక్ కేర్. వెళ్ళిపోయిన తర్వాత అతను అన్ని రకాల ఎఫర్ట్ చేసినా కానీ బట్ ఈ లాస్ట్ ఈజ్ లైఫ్. అయితే దీంట్లో ప్రధానమైనది ఏంటంటే మనకి తెలిసింది, ఆ బాయ్కి వెన్ హీ వాజ్ 9 years old ఈ హ్యాడ్ అండర్గాన్ ఒక హార్ట్ సర్జరీకి ఈ అబ్బాయికి ఆల్రెడీ జరిగింది. ఈ హార్ట్ సర్జరీ, ఈ పర్టికులర్ డిసీజ్ ఉండే హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి హార్ట్ బీట్స్ ఎప్పుడు కూడా అనీవెన్గా ఉంటాయంట. నేను కూడా డాక్టర్తో మాట్లాడటం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ బాయ్ చనిపోయాడు. కానీ అక్కడ ఆ రోజు మేము MTVACలో ఏ డేటా చూసినా కానీ స్కాటర్డ్, జనాలే లేరు, పూర్తిగా మేము ఆపరేట్ చేయలేదు. ఎక్కడా కూడా 100 మంది 50 మంది కంటే ఎక్కువ వెళ్ళి తిన్న సందర్భాలు లేవు. ఆ రోజు ఓవరాల్గా సాటర్డే మనకి కొండపైన పిలిగ్రిమ్ కూడా తక్కువగా ఉండటం జరిగింది. సో ఎందుకో ఆ రకమైన ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఫ్యాక్ట్స్ని ఉన్న దాన్ని ఒక రకంగా మార్చి అది అక్కడ ఏదో ఒత్తిడి జరిగిందని చెప్పడం అనేది ఫార్ ఫ్రమ్ ద ట్రూత్, నిజాయితీకి చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఏ రకమైన సందర్భంలో కూడా MTVACలో మనకు ఆ సిచ్యువేషన్ రానే రాదు. మనకు 4000 కెపాసిటీ ఉంది, మనకి 4 డిఫరెంట్ లొకేషన్లో హాల్స్ ఉంటాయి. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అక్కడ ప్రెజర్ అనేదే ఉండదు. సో ఎందుకు అలా ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఒక ఫోబియా లాంటిది క్రియేట్ చేసే న్యూస్ వద్దని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ఉన్నది రాయండి, లేనిది క్రియేట్ చేసి లేనిపోని యొక్క అబద్ధాలను ప్రచారం చేస్తుంటే అది చాలా బాధగా ఉంటుంది. మీరందరూ ఇప్పటి నుంచి మీరందరూ ఇక్కడే ఉంటున్నారు, మీ అందరికి అన్నీ తెలుసు, అన్ని లొకేషన్స్ తెలుసు, ఏ లొకేషన్లో ఎంతమంది పిలిగ్రిమ్స్ ఉంటారో కూడా మీ అందరికి తెలుసు. తెలిసి కూడా అబద్ధాలు రాయటం అనేది కరెక్ట్ కాదు. మీరు నిజాయితీని చేయండి. మీకే చెప్తాడు, వాళ్ళ ఫాదర్ కన్నడలో స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు పోస్ట్ మార్టం కూడా వద్దు, మా అబ్బాయి హార్ట్ డిసీజ్ తోటి చనిపోయాడు. లోకల్ తిరుపతిలో స్విమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మా అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. మరి మీరు ఎలా రాస్తారండి? వాళ్ళ ఫాదర్ కంటే మీకు ఎక్కువ తెలుసు. వాళ్ళ ఫాదర్ రాసాడు, వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్. వాళ్ళ మీకు అది కూడా చూపిస్తా, వాళ్ళ ఫాదర్ మదర్ ఏం మాట్లాడింది కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్, మా అబ్బాయికి హార్ట్ డిసీజ్ ఉంది, పరిగెత్తాడు, దానివల్ల చనిపోయాడని వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మాకు ఇది చెయ్యొద్దండి, మాకు డెడ్ బాడీని ఇస్తే తీసుకెళ్తామని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి, అబ్బాయి మనకి బెంగళూరులో జయదేవ్ హాస్పిటల్లో 9 years ఉన్నప్పుడు అండర్గాన్ సర్జరీ, హార్ట్ సర్జరీ. జనరల్గా హార్ట్ సర్జరీ అంత చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది, సివియారిటీ ఉంటుంది. అంత పరిగెత్తించడం, అది ర్యాంప్ మీద కింద నుంచి పైకి ర్యాంప్ వెళ్ళితే చాలా టఫ్గా ఉంటుంది పరిగెత్తాలంటే. మిగతా వాళ్ళతో పోటీ పడి పరిగెత్తున్నాడు, మీకు వీడియోలో చూపిస్తున్నా అబ్బాయి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్. పేరెంట్స్ కూడా ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళని
జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమన్నా అయితే మళ్ళీ టీటీడీ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు అంటాం కాదు. ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లం ఉందో అన్ని కూడా టీటీడీ చూడలేదు. వాళ్ళకి ఏ రకమైన ఎయిల్మెంట్స్ ఉన్నాయో వచ్చిన పిలిగ్రిమ్స్ కూడా వాళ్ళ హెల్త్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్త్ ను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రవర్తించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేమైతే ఆ ప్రొవిజన్ చేసాం. బయోమెట్రిక్ నుంచి మొత్తం క్యూ లైన్స్ రాకుండా బయోమెట్రిక్ ద్వారానే వాళ్ళని తీసుకొని దర్శనం చేపిస్తాం. పక్కనే మీ అందరికి తెలుసు బయోమెట్రిక్ లోపలికి వెళ్ళడానికి. సో అటువంటి మనం ఆల్రెడీ టెంపుల్ ఒక ఫెసిలిటీ ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసాం. అది వాడుకుంటున్నారు, చాలా మంది వాడుకుంటున్నారు, కొంతమంది తెలియక వాడుకోవట్లేదు. మనం ఎవరన్నా ఏజ్ ఉండే వాళ్ళని అయితే ఖచ్చితంగా ఏజ్ ఓల్డ్ పీపుల్కి అయితే ఖచ్చితంగా సజెస్ట్ కూడా చేస్తాం. బట్ ఇక్కడ దర్శనం దగ్గర వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి, మీరు ఎప్పుడు రాయలేదు కాబట్టి దర్శనానికి సంబంధించి ఆ ఇష్యూ నేను చెప్పట్లేదు. లేకపోతే ఎంటీవీఏసీలో కూడా ఖచ్చితంగా మనకి కింద హాల్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్కలేని వాళ్ళు లేకపోతే ర్యాంప్ మీద ఎక్కలేని వాళ్ళకి మనకి కింద 2 హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్ లో కూడా మనం యాక్చువల్గా భోజనం చేయొచ్చు అన్నమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళు పైన హాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ ఇటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళని అంత ఇర్రెస్పాన్సిబుల్ గా పరిగెత్తించి అబ్బాయి కొలాప్స్ అయ్యేది కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది. మీ అందరికి చూపిస్తాను. సో ఇదంతా కూడా అబ్బాయి పర్సనల్ గా ఉండే ఎయిల్మెంట్ వలన, హార్ట్ డిసీజ్ వలన, దాని వలన చనిపోయాడు. అఫ్ కోర్స్ మనం టీటీడీ వైపు నుంచి ఏమేమి చేయాలో అన్ని ఎఫర్ట్ చేశాం. శనివారం నుంచి అబ్బాయికి అన్ని హెల్త్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చాం, కింద స్విమ్స్ లో ఇచ్చాం. మన వాళ్ళు డాక్టర్లతో మాట్లాడారు, సిపిఆర్ అక్కడే చేశారు. ఇమీడియట్ గా అంబులెన్స్ లో మనకి ఎప్పుడు అంబులెన్స్ టెంపుల్ మీద ఉంటుంది, ఆ అంబులెన్స్ లో అబ్బాయిని వెంటనే తీసుకెళ్లి అశ్విని హాస్పిటల్ మనం అన్ని చేసాం. బట్ ఫండమెంటల్ గా ఆ అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అది మీరు చెప్పకుండా ఒక టీవీ ఛానల్ వాళ్ళు అదే పనిగా తొక్కిసలాట ఎక్కడ జరిగిందండి? అక్కడ తొక్కిసలాట ఆ పరిస్థితి కొండపైన ఉండదు కదా. కంపల్సరీగా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి, ఎక్కడికక్కడే క్యూ లైన్స్ ఉంటాయి, ఎక్కడికక్కడే నంబరింగ్ బేసేసి స్టాప్ చేయటం చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు ఇక్కడ. అంత మంచిగా సిస్టమ్ ఉంటే మీరు దాన్ని తెలియని వాళ్ళకి వేరే కలర్ ఇవ్వటం అనేది చాలా అన్యాయము, దుర్మార్గం కూడా. దేవుడి దగ్గర ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేయొద్దని మరొకసారి చెప్తున్నాను. మీకు ఏమంటే క్లారిఫికేషన్ మమ్మల్ని కండి, సిపిఆర్ఓ ఉన్నాడు అడగండి, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ మీకు తెలుసు. ఇక్కడ ఏమంటే మమ్మల్ని అడగండి, క్లారిఫై చేస్తాం. ఎగ్జాక్ట్ గా మనకి 3000 కెమెరాలు ఉంటాయి, ఏది ఎస్కేప్ కాదు. 3000 కెమెరాల్లో ఎక్కడో ఏదో అన్ని ఖచ్చితంగా అన్ని కూడా రికార్డ్ అయితే మీరు ఏమైనా వైల్డ్ అలిగేషన్ చేసినా కానీ అలిగేషన్ కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే చూడటం జరుగుతుంది. అందుకని అల్టిమేట్ గా మీరు ఫాల్స్ అని తెలిసిపోద్ది, క్రెడిబిలిటీ కూడా ఉండదు. మళ్ళీ అది దేవునికి సంబంధించిన విషయం, కొండపైన సంబంధించిన విషయం. మీరు ఎటువంటి అబద్ధాలు అయితే ప్రచారం చేయొద్దని మరొకసారి తెలియజేస్తున్నాం. అలానే వాళ్ళు మన అశ్విని హాస్పిటల్ పోయేటప్పుడు కూడా వాళ్ళే చెప్పారు, ఆడ జాయిన్ చేసేటప్పుడే డాక్టర్కి మా అబ్బాయికి ఎయిల్మెంట్ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది అని వెంటనే వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇక్కడ వద్దు, కొండపైన వద్దు, వెంటనే స్విమ్స్కి తీసుకెళ్ళమని చెప్పి. సో అన్ని చోట్ల కూడా ప్రాపర్గా సిస్టమ్ ఎంత పకడ్బందీగా వర్క్ అవుతుందో అనేది ఇదే నిదర్శనం. అక్కడ సిపిఆర్ వెంటనే చేశారు మన ఆఫీసర్స్, వెంటనే అంబులెన్స్ చేశారు, వెంటనే అశ్విని హాస్పిటల్ తీసుకెళ్ళారు. అశ్విని హాస్పిటల్ కూడా ఎక్కువ వితౌట్ టేకింగ్ మచ్ టైం, మీ అబ్బాయికి ఇష్యూస్ ఉన్నాయి, వెంటనే మీరు స్విమ్స్కి తీసుకెళ్ళమన్నారు. వెంటనే అదే అంబులెన్స్ లో స్విమ్స్కి తీసుకెళ్లారు. మన ఇక్కడ నుంచి వెంటనే స్విమ్స్ డాక్టర్తో కూడా మాట్లాడారు, అశ్విని నుంచి కానీ విజిలెన్స్ నుంచి కానీ అన్ని రకాలుగా మనం ఎఫర్ట్ చేసాం. సాటర్డే జరిగితే మనం ఎఫర్ట్ చేసి వాళ్ళకి అడ్మిట్ చేయించాం వెంటనే. బట్ సో అబ్బాయి ఉన్న హెల్త్ ఇష్యూ, ఆ అబ్బాయికి ఉన్న ఎయిల్మెంట్ వలన అబ్బాయి మనకి సర్వైవ్ కాకుండా పోయాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు, మాకు ఫర్దర్ గా ఏం చేయకుండా మేము తీసుకెళ్తాము అని. వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో స్విమ్స్ ఉన్న పోలీస్ స్టేషన్ లో దానికి పోస్ట్ మార్టం వద్దు, మేము శవాన్ని తీసుకెళ్తాము, మా అబ్బాయికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది, అది మాకు తెలుసు. అబ్బాయి కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. సో ఇది ఫ్యాక్చువల్ గా ఇది పొజిషన్. దీన్ని మీరు వేరే రకంగా చేసి అదే పనిగా బురద జల్లాలని లేకపోతే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఏదో రకంగా అబద్ధాలు ప్రచారం చేయాలనేది మాత్రం మానుకోవాలి. ఇప్పటి నుంచి అయినా ఇది మంచి సాంప్రదాయం కాదు. దేవుడి దగ్గర మీరందరూ కూడా దర్శనాలకు వస్తుంటారు రకరకాలుగా, అదని ఇదని సార్ అది వచ్చి, సో అట్లీస్ట్ ఆ నమ్మకం ఉంచాలి కదా దేవుడి దగ్గర వచ్చినప్పుడు. ఉన్నాయి లేనట్టు ప్రచారం చేస్తే ఎవరికి నష్టం? దేవుడి దగ్గర నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నట్టు కదా.
సో మరొకసారి చెప్తాను, ఎన్ని అబద్ధాలు మీరు మానేయండి. కొండపైన నిజాలను ప్రచారం చేయండి, ఉన్నది ఉన్నట్లు చెప్పండి. తప్పుంటే ఖచ్చితంగా మేము కూడా చూస్తాం, ఒప్పుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.